రోజులు తర్వాత చూద్దాము. అరబ్బీ దేశంలో రాజుగారి గౌరవార్థము విందు ఏర్పాటు చేయబడింది. ప్రముఖ అతిథులందరూ వారి హోదాకి తగిన ఆసనంలో కూర్చొని రాజుగారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయాన చింకి బట్టల ఫకీరు ఒకరు ఆ మందిరంలో ప్రవేశించి రాజుగారి కోసం ఉంచిన ఆసనంలో కూర్చున్నారు. ప్రధానమంత్రికి ఒళ్ళు మండి కోపంగా రాజుగారి కోసం ఉంచిన ఆసనంలో కూర్చోడానికి నీకెంత ధైర్యము? నువ్వేమైనా రాజువా అని ప్రశ్నించాడు. కాదు, అంతకంటే ఎక్కువ అని ఫకీర్ జవాబిచ్చాడు. చక్రవర్తివా అని ప్రధాని మళ్ళీ ప్రశ్నించాడు. లేదు, అంతకంటే ఎక్కువే అని ఫకీర్ మళ్ళీ జవాబిచ్చాడు. ప్రవక్తవా అని అడిగాడు ఆ ప్రధాని. కాదు, అంతకంటే ఎక్కువ అన్నాడు ఫకీరు. దేవుడివా అని అరిచాడు ప్రధాని. కాదు, అంతకంటే ఎక్కువ అన్నాడు ఫకీరు. ఆ మాట అనడానికి నీకెంత ధైర్యము అని అరిచాడు ప్రధాని. అంతకు మించింది పరబ్రహ్మమే తాను అని అన్నాడు ఫకీరు. మనము ఇక్కడ ఉన్న వేరే వేరే అధికారాలను చూసుకొని వాళ్ళు చాలా పైన హోదాలో ఉన్నారు, లేకపోతే వాళ్ళే అధికారంలో పైకి ఉంటారు, లేకపోతే వాళ్ళ మాటే చెల్లుతుంది అనే తత్వంలోనే మనం ఉంటాం. కానీ ఫకీరు అంటే నిజానికి ఆయన దగ్గర ఏది ఉండదు కదా, ఏమీ లేదు అంటే ఆయనకు అర్థమైంది అనమాట. ఈ అశాశ్వతమైనవి ఏవేవేవో సంపాదించేసి దానివల్ల అధికారమో లేకపోతే దానివల్ల అహంకారమో వచ్చి దానివల్లన ఏదో నేను గొప్ప అనుకుంటామా అంటే దాని మించింది కూడా ఇంకొకటి ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ మనము ఏది అశాశ్వతమైంది సంపాదించకపోయినా పర్వాలేదు, శాశ్వతమైంది ఏదో మనం తెలుసుకుని దాన్ని పట్టుకుంటే గనక అప్పుడు ఏమంటున్నారు, శాశ్వతమైంది ఏముంటుంది, పరబ్రహ్మ ఒకటే ఉంటుంది. ఆ పరబ్రహ్మను మనం తెలుసుకుంటాము, ఆ పరబ్రహ్మమే మనలో ఉన్నారని తెలుసుకుంటాము, ఆ పరబ్రహ్మమే ఆఖరికి మనము అని తెలుసుకుంటాము. పరబ్రహ్మని మించింది ఏమైనా ఉందా అంటే ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే సృష్టిని సృష్టించేది పరబ్రహ్మే, దాన్ని నడిపేది పరబ్రహ్మే, ఆఖరికి లయం చేసేది కూడా పరబ్రహ్మే. ఆ పరబ్రహ్మాన్ని మించింది ఏమీ లేదు. కాబట్టి లోకంలో రాజు, చక్రవర్తి, ఇంకోటి ఎటువంటి అధికారి అయినా సరే ఫకీర్ను మించిన స్థానంలో ఉంటారా అంటే ఉండరు అంటున్నారు. ఎందుకంటే ఫకీరు తానే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే మనమే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామో మనము ఇంకెవరి క్రింద ఉన్నామన్న ఆ భయాందోళన మనకి అవసరం లేదు. మనమే సర్వశక్తివంతులు అని తెలుసుకుంటాం అన్నమాట. అందుకని మనము ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. శాస్త్రాలు కొన్ని చెప్తాయి. ఏమో చెప్తాయి, ఎప్పుడైతే పుత్రులు కలిగారో, పిల్లలు కలిగారో, కొడుకులు కూతుర్లు కలిగారో వాళ్ళని చూసాక తపని వనముకి వెళ్ళొచ్చు అంటున్నారు. అంటే వానప్రస్థంకి వెళ్ళొచ్చు. అలాగా కాకుండా ఇంకా మనవలు కూడా పుట్టారు అనుకుందాం, ఆ తర్వాత పూర్తిగా ఏకాంతంలో ఉండాలి అంటున్నారు. వానప్రస్థంలో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిపి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక నలుగురితో కలిసి శిష్యులతో ఉన్నట్టు అట్లా ఉండొచ్చు, ఒక ఆశ్రమం లాగా. కానీ ఇంకా ఏకాంతం అనేసరికి తాను ఒక్కడే ఉండాలన్నమాట. అలాగా మనువులు కలిగాక అని మన శాస్త్రం చెప్పింది. శాస్త్రం చెప్పిన వాటన్నిటికీ వెనకాతలు ఏదో ఖచ్చితంగా ఒక విషయం ఉంటుంది. దాన్ని అనుసరించి అవి కొన్ని ఇలా చెప్పుకుంటూ వస్తాయన్నమాట. కానీ ఇవన్నీ తెలియకపోతే ఏమవుతుంది, మనిషి ఇంకా పిల్లలు కలిగినా, మనవలు కలిగినా, ఇంకా కుదిరితే ముది మనవలు కలిగినా ఇంకా వాళ్ళ మీదే ధ్యాస పెట్టుకొని మా పిల్లలు ఎలా ఉంటారో, మనవలు ఎలా ఉంటారో, ఇంకా ముది మనవుడు కూడా అయ్యో సరి అయిన బుద్ధి కలిగి ఉంటాడో లేదో, వాడికి కూడా సరైన ఉద్యోగం వస్తుందో రాదో ఇది కూడా లేకపోతే పిల్లలు ఉన్నారంటే ఏదో తల్లి తండ్రిని పిలిచినంత వరకు ఏదో సంసారం ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని కన్నాక ఒకసారి ఆ తల్లిదండ్రుల బాధ్యత ఏంటుంది, వాళ్ళకి వాళ్ళ మీద ఏదో రెక్కలు వచ్చే వరకు అన్నట్టు వాళ్ళ మీద వాళ్ళు బతకగలిగే స్తోమత వచ్చే వరకు మనము బాధ్యతగా వాళ్ళని పెంచాల్సింది ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఉండడం బాగానే ఉంటుంది. కానీ మనుమలు కూడా వచ్చి ఏదో అవ్వ తాత అన్నారు అంటే వెంటనే మనకే అర్థం అవ్వాలి ఏమని, ఇంకా ఇక్కడి నుంచి మనకి బాధ్యత లేదు. ఎలా అయితే మనం పిల్లల్ని చూసుకున్నాం ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, ఆ బాధ్యత వాళ్ళకు ఉంది. మనం ఎందుకు, మనవలు కూడా ఎలా ఉండాలి, వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలి, వాళ్ళ చదువు ఎలా ఉండాలి, ఇదంతా మనం ఎందుకు టెన్షన్ తీసుకోవడం కదా. అందుకని అంటున్నారు అవన్నీ మనం చేస్తూ కూర్చుంటే ఇంకా ఆత్మచింతన, దైవ ధ్యానము ఎలా చేస్తామో ఇంకా సమయమే ఉండదు. ఉన్నదంతా ఎంతసేపు మా మనవల్ని చూసుకుంటున్నామో మనవల్ని చూసుకుని అంటాం అనమాట. ఇంకా అక్కడ ఉన్నాము అంటే ఇంకా దైవ చింతన చేయడానికి సమయం లేదు అని మనం చెప్పేస్తున్నాం. బాగుంది, కానీ మరి మనం జన్మను పట్టుకుని వచ్చాం కదా, ఈ జన్మను మనం తరించుకోవాలి కదా.
ఇక్కడికి వచ్చాము, ఈ శరీరాన్ని పట్టుకుని వచ్చామంటే ఈ శరీరం దేనికి వచ్చిందో దాన్ని మనం ఉపయోగించుకుంటేనే కదా ఆ శరీరం ఉన్నది అన్న దానికి ఒక ఇది ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం లేదు, ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి తెలియడం లేదు. తెలియనప్పుడు ఏమవుతుంది, ఇంకా పశువులాగానే ఉంటాం మనము. అప్పుడు జంతువులకి మనకి ఏదన్నా తేడా ఉందా అంటే లేదు. అవి కూడా ఎందుకు వచ్చాయో, ఎందుకు తింటున్నాయో, ఎందుకు చనిపోతున్నాయో తెలియదు. అలాగే మనం వచ్చాము ఏవో బంధాల పేర్లతో వాళ్ళకి వీళ్ళకి ఏదో చేస్తున్నాము, మనకేదో చేసేసుకుంటున్నాము, మనకేదో సంపాదించేసుకున్నాం అనుకుంటాం. వెళ్ళేటప్పుడు ఒక పైసా కూడా తీసుకెళ్ళాము అనే విషయం కళ్ళతో చూస్తూనే ఉంటాం. మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంత కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు. కొంతమంది అయితే తిండి కూడా తినరు, అదేంటో అది కూడా దాచేసుకోవాలి అనుకుంటారు. ఎందుకు అంటే ఏమో రేపు ఎప్పుడు కోసం అంటారు. రేపు అంటే ఎంతకాలం బతుకుతాం, ఏం చేస్తామో తెలియకుండా, తనకి ఉపయోగపడకుండా, తన మీద ఆధారపడిన వాళ్ళకి ఉపయోగపడకుండా అలా ఆదానాన్ని దాచి 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 ఆఖరికి ఏం చేస్తారు, వాళ్ళు చనిపోతారు. ఆ మిగిలింది ఏదో పిల్లల చేతుల్లో పడిపోతూ ఉంటుంది అనమాట. తప్పితే నిజంగా శరీరం దేనికోసం వచ్చిందో, జన్మ దేనికోసం వచ్చిందో అది తరించుకొని అవకాశం మన చేతిలో ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోరనమాట.